హలో వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. పాకిస్తాన్ రాజకీయాల్లో పెను సంచలనం. పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయారనే వార్తలు 2 రోజులుగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఊహాగానాలు, ఆందోళనలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అస్థిరతకు దారితీశాయి. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైంది? నిజంగానే ఇమ్రాన్ ఖాన్ హత్య చేశారా, లేదంటే బతికే ఉన్నాడా? దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఏమంటుంది? అసలు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? ఆ వివరాలన్నీ ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైల్లో ఉన్నాడు. అయితే ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వదంతులు తెరపైకి వచ్చాయి. పలు మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురించినట్లు పోస్టులు పుట్టుకొచ్చాయి. ఈ ప్రచారం ఆగిపోకముందే ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ ఇమ్రాన్ ఖాన్ మరణాన్ని ధృవీకరించిందంటూ ప్రకటనలు కూడా బయటకు వచ్చాయి. బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఇమ్రాన్ ఖాన్ హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని తెలిసింది. ఈ 2 కీలక సంస్థల పేర్లతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో వదంతులు అత్యంత వేగంగా విస్తరించాయి. మరి ఈ భయంకరమైన వార్త నిజమో కాదో తెలుసుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు అడియాలా జైలు వద్దకు చేరుకున్నారు. కానీ జైలు అధికారులు మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు. కనీసం ఇమ్రాన్ ఖాన్ కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇమ్రాన్ ఖాన్ కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సోదరిమలతో కలిసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడులు జరిపారని ఇమ్రాన్ ముగ్గురు సోదరిమలను ఆరోపించారు. ఇంత కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిణామాలపై పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది పీటీఐ మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ జైలు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. లాహోర్, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్లోని అనేక ప్రధాన నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలు వద్దకు చేరుకొని తమ నాయకుడి గురించి సమాచారం ఇవ్వాలని పట్టుబట్టారు. కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి నిరాకరించడం, ప్రభుత్వ సంస్థల మౌనం ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. పరిస్థితులు మరింత దిగజారుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. దాంతో ఇమ్రాన్ వార్తలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లోకి వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ మరణించారనే వార్త పాకిస్తాన్లో అల్లకల్లోలం సృష్టించడంతో అక్కడి ప్రభుత్వం, రక్షణ శాఖ చివరికి స్పందించక తప్పలేదు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని, మంచి భోజనం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ తరలించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు, వైద్య సహాయం అందుతుంది, ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవని జైలు అధికారులు ప్రకటించారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇమ్రాన్ బయట కంటే జైల్లో సౌకర్యవంతంగా ఉన్నారని చెప్పారు. 5 స్టార్ హోటళ్లలో కూడా లభించని ఫుడ్ ఇమ్రాన్ ఖాన్ తింటున్నాడని చెప్పారు. ఆయనకు జైలులో విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే జైలు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులను ఎందుకు అనుమతించలేదనే ప్రశ్నలకు సమాధానంగా భద్రతా కారణాల వల్ల, సాంకేతిక సమస్యల వల్ల అప్పటికప్పుడు కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇవ్వడం లేదని వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. 2-3 రోజుల్లోనే ఇమ్రాన్ ఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో పీటీఐ కార్యకర్తలు కొంత శాంతించినప్పటికీ ప్రభుత్వంపై అనుమానాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. రక్షణ శాఖ ఇచ్చిన ఈ స్పష్టత దేశంలో జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ నిజంగానే క్షేమంగా ఉంటే త్వరలో ఆయన వీడియో సందేశం విడుదల చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ మరణంపై ఇంత పెద్ద ప్రచారం జరగడం కేవలం ఒక వదంతి మాత్రమేనా? ఈ ప్రచారం వెనుక ఇంకేదైనా కుట్ర ఉందా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మరణ వార్తను ఎవరో కావాలని ప్రచారం చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీపై ఒత్తిడి పెంచడం ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశం కావచ్చు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు, ఆయనకు ఏదైనా జరిగితే పీటీఐ కార్యకర్తలు ఏ స్థాయిలో స్పందిస్తారో ప్రభుత్వానికి తెలియజేయడం వారి లక్ష్యం కావచ్చు. ఈ ఆందోళన ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని ఒత్తిడి తీసుకురావడం వారి వ్యూహం అయి ఉండొచ్చు. ఇమ్రాన్ ఖాన్ మరణ వార్తతో పాకిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడవచ్చు. దీంతో దేశంలోని రాజకీయ అనిశ్చితి మరింత పెరగవచ్చు. దానిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఇలాంటి పుకారును సృష్టించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రచారం తర్వాత పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన ఇమ్రాన్ ఖాన్కు ప్రజల్లో సానుభూతి పెంచే అవకాశం కూడా ఉంది. రాబోయే ఎన్నికల్లో పీటీఐ పార్టీకి ఈ సానుభూతి అతిపెద్ద బలంగా మారవచ్చు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలు క్రమంగా బలహీనపడుతున్న అభిప్రాయం ఉండేది. తాజా పరిణామాలు వారికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ప్రభుత్వం ఈ ఆందోళన అదుపు చేయడంలో విఫలమైతే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. ఆర్మీ, ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాయనేది పాక్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ ప్రచారం మొత్తం అధికార యంత్రాంగంపై ప్రజల నమ్మకాన్ని మాత్రం దెబ్బతీసింది. ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యే వరకు ఈ అనుమానాలు, అల్లర్లు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఏ కేసులో ఆయనకు శిక్ష అనుభవిస్తున్నారు? జైల్లో అయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానంగా తోషా ఖన్నా కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రధానిగా ఉన్నప్పుడు తనకొచ్చిన విదేశీ బహుమతులను ప్రభుత్వ ఖజానాకు అప్పగించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేశారు. వాటిని అధిక ధరకు అమ్మి లాభాలు పొందాలనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు ఇమ్రాన్ ఖాన్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు ఆయనపై 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఈ తీర్పు వచ్చిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పీటీఐ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. తోషా ఖన్నా కేసుతో పాటు ఇమ్రాన్ ఖాన్పై గోప్యతా చట్టాన్ని ఉల్లంఘించినందుకు సంబంధించిన సైఫర్ కేసు కూడా ఉంది. అమెరికా నుండి వచ్చిన గోప్యమైన దౌత్యపత్రాన్ని ఆయన బహిరంగంగా ప్రదర్శించారు. దానిని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ కేసు విచారణ కూడా జైల్లోనే జరుగుతోంది. రాజకీయ కుట్రలతోనే తనను అరెస్ట్ చేశారని ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను మొదట పంజాబ్లోని అటక్ జైలుకు తరలించారు. ఆ జైల్లో సాధారణ ఖైదీలను ఉంచే గదుల్లోనే ఆయన్ను ఉంచారు. ఇమ్రాన్ ఖాన్కు కనీస సౌకర్యాలు లేవని పీటీఐ నాయకులు ఆరోపించారు. జైలు అధికారులు మాత్రం ఇమ్రాన్ ఖాన్కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ను తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించారు. అడియాలా జైల్లో ఆయనకు క్లాస్ ఏ సౌకర్యాలు కల్పించారు. ఏసీ, ప్రత్యేక బెడ్, టీవీ, వ్యాయామ పరికరాలు వంటి సౌకర్యాలను ఈ క్లాస్ ఏ కేటగిరీలో ఉంటాయి. అయితే ఆయనకు ఆహార భద్రతపై, ఆరోగ్య పరిస్థితులపై పీటీఐ పార్టీ తరచూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న ఈ పరిస్థితులే తాజాగా వచ్చిన మరణోదంతులకు మరింత బలం చేకూర్చాయి. మరి ఇమ్రాన్ ఖాన్పై జరుగుతున్న ఈ పుకార్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.